హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మోక్ష వ్లాగ్స్. హాయ్, ఈరోజు నేను మీకు ఇంట్లోనే ఉండే ఇంగ్రీడియంట్స్తోనే నేను పల్లి చాట్ ఎలా చేయాలో నేను చూపిస్తాను. చాలా చాలా చక్కగా ఉంటుంది, కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. క్లైమేట్ చేయనప్పుడు ఇంకా బాగుంటుంది. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూసేవారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలా ఒక మందపాటి కళాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. తర్వాత అందులోనే ఒక కప్పు ఇలా పల్లీలు తీసుకొని ఇలా వేయించుకుంటూ ఫ్లేమ్ అనేది మనము హైలో పెట్టేసుకొని 5 మినిట్స్ పాటు ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే మనకి చక్కగా వేగుతాయి ఈ పల్లీలు అనేవి. మనకి ఇప్పుడు ఈ పల్లీలు ఇలా మిక్స్ చేసుకున్నాం కదా, చూడండి మనకి ఎంత బాగా వేగాయి పల్లీలు అనేవి. చక్కగా ఈ విధంగా వేగితే మనకి సరిపోతుంది. ఇప్పుడు ఈ పల్లీలన్నీ కూడా మనం ఫ్లేమ్ అనేది సిమ్లో రొటేట్ చేసుకొని ఈ పల్లీలన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకున్నాము. ఇలా తీసుకున్న తర్వాత ఇవన్నీ కూడా మనం పూర్తిగా చల్లారబెట్టుకున్నాము. ఇప్పుడు ఇలా చల్లారబెట్టుకున్న పల్లీలని పైన పుట్టు తీసేసి ఈ విధంగా మనము పొట్టంతా తీసేసుకొని పప్పుల్లా చేసుకోవాలి. చూడండి, హాఫ్ పప్పులాగా మనం చేసుకున్నాం కదా ఈ విధంగా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక కళాయి పెట్టేసుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత అది వేడైన తర్వాత 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇలా వేయించుకోవాలి చక్కగా. కరివేపాకు ఇలా వేగిన తర్వాత జీలకర్ర నేను ఇలా క్రష్ చేసి వేసుకున్నాను. ఇలా వేసుకోవటం వల్ల మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత మిరియాలు కూడా ఇలా నేను క్రష్ చేసి వేసుకున్నాను. ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, తర్వాత మీ స్పైసీనెస్ తగ్గట్టుగా 1.5 స్పూను కారం వేసి చక్కగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మనము పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా, అవి ఇలా వేసి మనము చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనము 3 మినిట్స్ పాటు ఇలా మనము ఫ్లేమ్ అనేది సిమ్లో రొటేట్ చేసుకొని ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా మిక్స్ అయిన తర్వాత ఇందులోనే టేస్ట్ తగ్గట్టుగా మనకి సరిపడినంతగా ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే ఉండాలి. ఇలా ఉప్పు వేసి మనము చక్కగా మిక్స్ చేసుకున్నాం కదా. తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసి మిక్స్ చేసుకున్నాము. మీకు చాట్ మసాలా లేనట్లయితే స్కిప్ చేయొచ్చు. ఇలా వేసి అన్నీ కూడా మనం మిక్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇందులోనే సన్నగా తురుముకున్న క్యారెట్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. అందులోనే మీడియం టమాటా తీసుకొని ఇలా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని అలాగే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని చక్కగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది ఆపేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా ఓ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇలా సర్వ్ చేసుకున్న తర్వాత మనము పైన నిమ్మకాయ హాఫ్ తీసుకొని మనము ఇలా వేసుకున్నట్టయితే మన టేస్ట్ మంచిగా వస్తుంది. చూడండి, ఎంతో చక్కగా వచ్చింది కదా మనకి కలర్ఫుల్గా. ఇలా చేసి పెట్టినట్టయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగా వచ్చింది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మనకి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనకి పల్లి చాట్ రెడీ అయిపోయింది కదా. ఈ వీడియోని మీరు తప్పకుండా చూడండి, మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈ వీడియో చూసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.